భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల కార్డన్ సెర్చ్. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమావేశంలో రసభాస. ఘనంగా పాలకుర్తిలో ఎంఎస్ఆర్ మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహణ. కర్నూలులో ఘనంగా శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు జ్యూరీకి చేరుకున్న సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా తక్కలపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ నేత తక్కలపల్లి రవీందర్రావు గారిని నియోజకవర్గ కోఆర్డినేటర్గా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ క్లబ్ గ్రౌండ్లో పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల టీంలతో ఎంఎస్ఆర్ పాలకుర్తి మండల స్థాయి క్రికెట్ పోటీలను డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరజ్ సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా 28 టీములు పాల్గొన్నాయి. మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బామ్లా నాయక్ తండా కుక్కల గూడూరు మధ్య హోరాహోరీన జరిగిన మ్యాచ్లో కుక్కల గూడూరు టీం విజయం సాధించాయి. విన్నర్ మొదటి బహుమతి కుక్కల గూడూరు టీంకు 20,000 రూపాయలు, రన్నర్కు సెకండ్ బహుమతి బామ్లా నాయక్ తండా టీంకు 10,000 రూపాయలు. ఎంఎస్ఆర్ మండల స్థాయి క్రికెట్లో గెలిచిన కుక్కల గూడూరు టీంకు కప్ మరియు ప్రైజ్ మనీని మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్యలు అందజేశారు. టోర్నమెంట్ నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్యని నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర రమేష్, కొత్తపల్లి సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ సంతోష్, బామ్లా నాయక్ తండా సర్పంచ్ అంజనాయక్, మాజీ ఎంపీటీసీ పాత రవీందర్, దేవి లక్ష్మీ నర్సయ్య, మాజీ సర్పంచ్ రాజు నాయక్, కొండ్ర శంకర్, మాజీ ఉప సర్పంచ్ సంపంగి నర్సింహులు, కుమార్ గౌడ్, బదావత్ శంకర్ నాయక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ ప్రసాద్, తలారి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు బూతగడ్డల రమేష్, వార్డు సభ్యులు, సజ్జు నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ధన్యవాదములు అన్న. ప్రవీణ్, అజయ్ చాలా అద్భుతంగా చేశాడు. లిటిల్ ఛాంపియన్ షాహిద్, షాహిద్, నరేష్ నరేష్ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా తనకే. సతీష్ కుక్కలు కూడా ఆడాడు, 78 వికెట్స్ తీసుకున్నాడు. కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు ఇట్లానే ఆడుతూ ఎదగాలని కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితులు.
అలాగే చాలా బాగా బౌలింగ్ చేసిండు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తేజం, ఎందుకంటే చాలా అద్భుతంగా ఆ మ్యాచ్ చూస్తేనే నాకు ఇంట్రెస్ట్ పుట్టింది ఇక్కడికి రావాలన్నట్టు. 2 సిక్స్లు కొట్టి ఎమర్జింగ్ ప్లేయర్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వైభవ్ ఇవాళ చదువు పట్ల గట్టిగా ప్లీజ్. ఆర్గనైజర్స్ చప్పట్లు కొట్టాను గట్టిగా. పాలకుర్తిలోనే మళ్ళీ స్ట్రాంగెస్ట్ టీమ్ అని ప్రూవ్ చేసుకున్నారన్న ఈ కప్పుతో కూడా. కంగ్రాచులేషన్స్ కుక్కలగూడూరు టీం. ఒక్కరే సాయి ఒక్కడే అనుకున్నా, నాకు అంతకుముందు ఎక్కువ ఇంకా మిగతా అందరు ప్లేయర్లు ఒక్కరే వీళ్ళు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకొని జలంధర్ ఆయన స్ఫూర్తి ఓపెనర్ సీనియర్ టీం స్కై అజయ్ అరవింద్ సూర్యకుమార్ లెక్క పైకి ఆహ్వానిస్తున్నాం, వేదికపైకి ఆహ్వానిస్తున్నాము తాజా మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ బదావత్ శంకర్ గారిని, అనుచరుడు ప్రధానుడు ఉప సర్పంచ్ గారు, అలాగే కొత్త మా కన్నాల నుంచి కూడా ఉప సర్పంచ్ సార్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎందుకంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కీ అని ఎవరైనా చేసినా చివరికి ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా డీజీపీలైనా కనిపించట్లేదు. ఇంకెవరైనా నాకు సైట్ కనబడకపోతే జ్ఞాన కూడా సూర్య సమ్మాన ద్వారా సన్మాన్ గారు అప్కమింగ్ ఎంపీటీసీ. నిర్వహించడం జరిగింది. తమ్ముళ్ళు జ్ఞాన మరియు స్థానిక సాయి యువత నిరుద్యోగంగా ఉంటా ఉన్నారు. ఏదన్నా కూడా అవకాశం కల్పించాలి. మన ఆట మీద ప్రేమ చదవకుండా బాలింగ్ వడ్డా పడకుండా గ్రౌండ్లోకి వచ్చి నేను ఆడతా అని చెప్పని ధైర్యంగా వచ్చిన పిల్లలందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. సీట్ విచారణకు బయలుదేరే ముందు కోకపేట నివాసం వద్ద మాజీ మంత్రి బీఆర్ఎస్ సెల్ఫీ ఉపనేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే నేడు సీట్ విచారణకు వెళ్తున్నానని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు స్కామ్, పవర్ స్కామ్, హీల్ టీపీ, భూ కుంభకోణాలను బయటపెట్టినందుకే నోటీసులు ఇస్తున్నారని అన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. No.
విజిట్ సర్టిఫికెట్ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తమ వారికి టెండర్లు ఇప్పించేందుకే సింగరేణి టెండర్లో ఈ కొత్త నిబంధన తీసుకొచ్చారని విమర్శించారు. టెండర్లు ఆన్లైన్లో కాకుండా సైట్ విజిట్ చేసి సర్టిఫికెట్ తీసుకోవాలనడంతో ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందు తెలుసుకుని భయపెట్టి రద్దు చేయిస్తున్నారని తెలిపారు. ఇది పూర్తిగా అవినీతి, డైవర్షన్ రాజకీయమని హరీష్ రావు మండిపడ్డారు. -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతున్నారు కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న బట్టి గారు కేవలం 9E బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైటుకు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ని పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7, +10%కు టెండర్లు వేస్తున్నారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమవుతుండే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. 4 చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన నొక్కి చెప్పారు. రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇటీవల బాస్పట్లో నిర్వహించడం జరిగింది. రోడ్ అవేర్నెస్ డీజీ గారు ఉత్తర్వుల యొక్క అరైవ్ అలాగైన ఒక ప్రోగ్రామ్ని గౌరవనీయులు సిపి రామగుండం గారి ఆదేశాల మేరకు డీసీపీ మంచిర్యాల భాస్కర్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా గమనిక లక్ష్య పెట్టి ప్రజలందరికీ ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించాలి. డాక్యుమెంట్స్ ఏంటి, వెహికల్ డాక్యుమెంట్ ఏంటి, బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అనవసరంగా రోడ్ యాక్సిడెంట్. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని ఉదయం బయట పెట్టినందుకే రాత్రికి రాత్రే నోటీసులు పంపారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఉదయం 11 గంటలకే విచారణకు రావాలని చెప్పారని తెలిపారు. అప్పుడు తాను సిద్దిపేటలో ఉన్నప్పటికీ చట్టాన్ని గౌరవించి హైదరాబాద్ చేరుకుని విచారణకు హాజరవుతున్నానని చెప్పారు. మేము ఏ తప్పు చేయలేదని, భయపడమని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో
మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పి సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వేములవాడ భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయాలకు రికార్డు స్థాయిలో 1,15,265 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో రమాదేవి తెలిపారు. మేడారం జాతర ప్రారంభం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది. రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వరంగల్ జిల్లా అమ్మవారిపేట సమ్మక్క సార్లమ్మ వద్ద కార్పొరేషన్ సిబ్బంది గాని కనబడడం లేదు. అమ్మవారిపేట గ్రామస్తులు 12 మంది పనులు గత 20 రోజులుగా పనులు చేస్తున్నారు. కనీసం వారికి త్రాగునీటి సదుపాయం గాని, భోజన సదుపాయం గాని పాలక మండలి సభ్యులు, అధికారులు ఏర్పాటు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కరోజు వచ్చిండ్రు, ఆయన వచ్చిన రోజు ఎమ్మెల్యే వచ్చిన రోజు వచ్చిండ్రు మళ్ళీ రాలే. మీరే చెప్తారు మొత్తం మేమే చేస్తాను. ఇదంతా సాఫ్ చేసినాం. రేక్ గంప మొత్తం ఉండే మొత్తం కొట్టినాం, అంతా కొట్టి కాలబెట్టినాక అదంతా పుట్టి చేసి మీరేం చేస్తారు ఎమ్మెల్యే ఆయనే. ఆ సార్ పేరు రంజిత్ సార్, రంజిత్ అట పెద్దోళ్ళంట గట్టినే ఉంటది కదా. మంచిగా ఇప్పుడు మాకు ఎవరొక్క రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఆ సార్ అయితే అంటాడు, ఏం చెప్తారు అంటాడు. ఆ సార్ అంటే ఏం సార్ ఏం చెప్తాను అంటాను ఊడపల్లి అంటాడు. రోజు ఎందుకు ఊడ్చేదని నిన్న ఒక్కరోజు చెట్టున్నాయి డాడీ గద్దుడు రాలే. వేరే ముసలి చచ్చిపోయింది, అంత ఘోరంగా ఉన్నది. ఇన్ని రోజులు బట్టి మాకు మున్సిపాలిటీలో వలత్తలేరు డాడీ. మేమే ఎన్ని ఎవరు వాళ్ళు ఊళ్ళో పెద్ద మనుషులేనా వాళ్ళు సుత ఎవరెత్తలేరు. మేమే ఉడుతాను డాడీ. మాకు ఎవరొక్క రూపాయి అసంటే అయితే దయబట్టి అడుకుంటే అడుకుంటాను అని అంటారు. అట్లా చేస్తాను పెద్ద మనుషులు సుత. పెద్ద మనుషులు ఏం లాభం చేస్తాను. వాళ్ళు కూడా తిరుగుతారు మా కోసం, వాళ్ళు కూడా కష్టపడి తిరుగుతాం మనం ఏమన్నా అంటారు వాళ్ళు. కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని, మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు కాకుండా మధ్యలో చేరిన వారికి కౌన్సిలర్లు టికెట్లు అమ్ముకుంటున్నారని నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో భీమా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గొడవ జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం రేపాయి. అల్లాడి పద్మ అనే మహిళ ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, జంతుపూజతో పూజలు చేసినట్లు గుర్తించారు. నిన్న అమావాస్య కావడంతో ఎవరో క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అదేంటి అదేంటి వరంగల్ జిల్లా సంగెం మండలం మొండాయి, నార్లవాయి, నల్లబెల్లి గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పరికి శంకర్, ఎండి రఫీ, ఎండి ఫాతిమా, మెరుగు మల్లికాంబ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మొండాయి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న షాహిని, ఆయుబ్, పరికి నవీన్లను మాజీ ఎమ్మెల్యే పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.